హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ముందుగా అలాగే మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇలానే జరుపుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో పూజ అంతా ఇలా దేవుని రూమ్లో ఇలా అలంకరించుకున్నాను. అలాగే మనము మామూలుగా దీపాలతో కూడా పెడతాం కదా ఫ్రెండ్స్, మట్టి దీపాలతో కూడా అలా కూడా పెట్టచ్చు. నేనైతే బియ్యం పిండితో ఫ్రెండ్స్, మన పాతకాలంలో ఇలా బియ్యం పిండితో కలిపి తర్వాత ఇలా దీపాంతలు అనేది వెలిగిస్తుండ్రి ఫ్రెండ్స్. అందుకోసం నేను అలాగా బియ్య పిండి కలిపి తర్వాత ఇలా పిండి దీపాలలాగా 9 దీపాలు పిండి దీపాలు చేసి ఇలా లక్ష్మీ ఫోటో ముందు ఇలా అలంకరించి పువ్వులన్నీ వేసి తర్వాత ముగ్గు వేసి అలంకరించి ఇలాగా దీపాలు అనేది పెట్టేశాను ఫ్రెండ్స్. ఇది ఒక తృప్తి కదా, మనకి ఆనందంగా అనిపిస్తుంది. పాతకాలం పద్ధతిలో కొద్దిగైనా మనం చేసుకుంటే, మనకు తెలిసినంత వరకు చేసుకుంటే అదొక హ్యాపీ అనిపిస్తుంది. అందుకోసం నేను ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనూ. అలాగే మీరు కూడా ఎలా చేశారో కూడా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా పూజ కంప్లీట్ చేశారు, మీరు ఎలా జరుపుకుంటారు దీపావళి పండుగ అనేది కూడా ఒకసారి చెప్పండి. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కొట్టి నైవేద్యాలు పెట్టేసి తర్వాత హారతి కూడా ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, మా పండుగ అయితే ఇలా చేసేసుకుంటూ ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సింపుల్లో చేసుకున్నా కూడా హ్యాపీగా అనిపించింది. తృప్తిగా చేసినా కొంచెమైనా చాలు అంటారు కదా పెద్దవాళ్ళు. అలాగా తృప్తిగా మనస్ఫూర్తిగా మొక్కుంటే చాలు, తర్వాత దేవుడు ఇదైతాడు మనన్నిటికీ అని కూడా అంటూ ఉంటారు కదా. అలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసేసాము. లక్ష్మీ ఫోటో ముందర ఇలా మా పూజ అయితే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. కొంతమంది ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా చేస్తారో తెలీదు, అలా దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అయితే ఇలాగా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీపాలు పెట్టడానికి అనేసి అన్నీ అలంకరించుకొని బయటకు వచ్చాను ఫ్రెండ్స్. అక్కడైతే ఫుల్ గాలి వచ్చేసింది. ఎందుకో సరిగ్గా దీపాలు పెట్టే టైంలోనే బయట అంతా ఫుల్ గాలి వచ్చింది. మరి ఇంట్లోకి తెచ్చుకొని అన్నీ ఇలా వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. వెలిగించుకొని గడపల దగ్గర బయట అంతా పెట్టేద్దామని చెప్పేసి ఇలా వస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, అయినా కూడా దీపాలు పెట్టే టైంలో కరెక్ట్ ఫుల్ గాలి వచ్చేసింది ఫ్రెండ్స్. బయట అంతా ఆ గాలికి అనేది దీపాలు నిలబడటం లేదనమాట. అందుకోసం అయినా కూడా మనం వదిలేస్తామా, మనం పండుగ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ కదా. అందుకోసం సరేలే ఉన్నంతసేపు ఉన్నాయని చెప్పేసి మరి దీపాలు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా గడప దగ్గర నేనైతే గడప దగ్గర ఇలా అలంకరించుకున్నాను ఫ్రెండ్స్. బాగా మంచిగా ముగ్గులు వేసేసి ఇలా అలంకరించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అది అలా డబ్బా పెడదామని మా పాప కట్ చేసి తీసుకొచ్చిందనమాట. గాలికి నిలబడతాయి కదా అని. ఈ డబ్బా వచ్చేసి చిన్నది ఫ్రెండ్స్, అందుకే పట్టవులేమని చెప్పేసి పక్కన పెట్టేసాను నేను. అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్, యువతల పక్క గడపలు మాకైతే 2 గడపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. యువతల పక్క కూడా అలంకరించేసుకున్నాను అనమాట. ఇట్లా గడపల దగ్గర మంచిగా కలర్తో ముగ్గులు వేసేసుకొని అలంకరించి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎనీ టైం ఇట్లా గడప ఆనందంగా ఉండి మంచిగా ఉంటే కన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇలా చూడండి మెట్లకు కూడా ముగ్గులన్నీ వేసేసుకున్నా. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఇంటి ముందర ఎనీ టైం ముగ్గులాగా ఉంటే. అలాగా నేను వచ్చేసి కలర్తో అంతా ముగ్గులు వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అంతా టైల్స్ మాకు ఇక్కడ కాంపౌండ్లోను, అయినా కూడా అంతా మొత్తం ఇలా ముగ్గులు అనేది నింపుకున్నాను అనమాట. మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఏదన్నా వర్క్ ఉండి కొద్దిగా మనం ముగ్గు వేయలేము అనుకున్నప్పుడు ఈ ముగ్గు ఎనీ టైం ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపించదు. అందుకోసం ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడు అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఇలా గడపల దగ్గర బాగా ముగ్గులు వేసుకొని తర్వాత ఇలా అంత రంగుతో వేసుకోవడం ఎంతమందికి హ్యాపీ అనిపిస్తుందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, గడపల దగ్గర కూడా అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఫ్రెండ్స్. పండుగ పూట దీపావళి చేసుకోవడము, అదిగాక లక్ష్మీ పూజ అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గర ఇక్కడ ఈ డబ్బా కూడా ఎనీ టైం పెట్టుకుంటాను అనమాట. నేను అదే పనిగా పెద్ద డబ్బాకి వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే దీపాలు సన్నగా కాకూడదని చెప్పేసి అలా పెట్టేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎప్పుడు తులసమ్మ దగ్గర దీపాలు పెడతాను కదా, అందుకోసం అలాగా. ఇక్కడ తులసమ్మకు కూడా ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. సింపుల్గానే నేనే చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం ముగ్గులన్నీ నేనే వేసుకున్నా, కలర్ అంతా నేనే వేసాను. తర్వాత అన్ని గడపలకు కూడా నేనే డెకరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, తులసమ్మకు కూడా సింపుల్గా కుమ్మిటికి కూడా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి అంతా కంప్లీట్ చేసేసుకొని ఇలా సురుసురు బాణాలు అనేది కూడా కాలుస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సింపుల్లో చేసేసాను నేనైతే గిన. మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇప్పుడు మా పిల్లలు పెద్ద పిల్లలు అయ్యారండి, అందుకే అంత ఇంట్రెస్ట్ లేదు ఇట్లా డమాకులు కాల్చడము. కొన్ని తెచ్చారు, కొన్ని అలా కాల్చేసాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే